నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన ఐకాన్ ఆస్ట్రాలజర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్, జనరల్ గా గత జన్మ అంటూ ఉంటాం. గత జన్మలు అనేవి నిజంగానే ఉంటాయా? ఉంటే ఆ జన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ ఈ జన్మలోకి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? ఇది నా ప్రశ్న. అంటే నిజంగానే గత జన్మలు ఉంటాయా? అలా ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఇవన్నీ మనకి ఈ జన్మలో ఉంటాయా? ఇక్కడ మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం అనగా అంటే మన భూమండలం అనేది చాలా చిన్నది. ఈ భూమండలం మీద సకల జీవులు ఉంటాయి. మనకి మొన్న క్యాలిక్యులేషన్ దాని ప్రకారం అయితే 84 లక్షల జీవరాశులు, అంటే ఒక్కొక్క రకం అనమాట. అది జీవరాశులు అంటే రకం అని, ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకం. అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి జీవరాశులతో సమానం. వీటన్నిటికీ కూడా గత జన్మ అనేది ఒకటి ఉంటుంది, పునర్జన్మ అనేది ఒకటి ఉంటుంది. ఇక మనకి మధ్యస్థంగా నడిచేది ఇప్పుడు జనరేటర్ నడిచేది కామన్గా, ఇది కరెంట్ జన్మ. అయితే దీంట్లో మనకి ముఖ్యంగా ఈ రోజు ఏముంది, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నిన్న అయిపోయింది రాదు. ఇలానే ఉంటాయి జన్మలు కూడా. నిన్నటిది రాదు, రేపటిది తెలియదు, ఈ రోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఏం చేయాలో మనం ఆలోచించుకొని, ఆ చేసేటువంటి సాయంత్రం కూర్చొని ఆలోచించుకున్నప్పుడు మనం చేసిన ఈరోజు ధర్మమా న్యాయమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇదే జన్మ రహస్యం. మరొకటి, మనకి గరుడు పురాణం అని ఒకటి ఉంది. ఈ రోజు లభ్యపడేటువంటి గరుడు పురాణం కాదు, మా ఇంట్లో ఉంటుంది ఇంత గరుడు పురాణం. ఇప్పుడు ఉండేది ఇది కాదు. గరుడు పురాణం ఇట్లా ఉంటుంది. ఆన్లైన్ లో కూడా దొరకదు, మనకి గూగుల్లో కూడా లేదు. గరుడు పురాణం ఒకటి ఉంటుంది, దాంట్లో శివ పురాణం ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనం ఎప్పుడైనా గమనించినట్టయితే గరుడు పురాణం శివ పురాణం రెండు ఈక్వల్ గా సంభాషణ ఉంటుంది. మన భారతం గురించి కూడా గరుడు పురాణంలో లెక్కించారంటే మీరు నమ్ముతారా? ఉంటుంది. మన భారతంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎలా మరణిస్తారో కూడా గరుడు పురాణంలో ఉంటుంది. వారి శిక్షలు ఏంటి కూడా ఉంటుంది గరుడు పురాణంలో. అది ఇప్పుడున్న గరుడు పురాణం కాదు. అయితే ఈ గరుడు పురాణంలో శివ పురాణంలో ఒకటి చెప్పారు, గత జన్మ గురించి ఒకటి ఉంటది. శివ పురాణంలో అయితే 142వ పేజీలో ఉంటుంది. గరుడు పురాణం పాత దాంట్లో అయితే కనుక 168వ పేజీలో ఉంటుంది. మన ప్రముఖులు ఎవరైనా ప్రబుద్ధులు ఉంటారు, గురువు గారు ఎట్ట చెప్పారని చెప్పేసి బుక్ తిరిగేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళ కోసం పేజీలు చెప్పేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ గరుడు పురాణం కానీ శివ పురాణం కానీ ఒక సూచిస్తుంది. దాంట్లో ఏమి రాశారంటే, మన యొక్క జాతకం, మన యొక్క స్థితిగతి, మన యొక్క ఎట్లా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన యొక్క శిక్ష మనమే వేసుకోవటం అంటారు. ఆ శిక్షకి మనమే అక్కడ రాసుకొని నెక్స్ట్ జన్మకి ప్రయాణం అవుతాం. ఎవరు కూడా గత జన్మనే ఏ దేవుడు రాయడు, ఆయనకి అంత ఖాళీ ఉండదు. నువ్వు ఇలా బతుకు, నువ్వు ఇలా ఉండు, నీ జాతకం ఇది, నువ్వు సీఎం అవ్వు, నువ్వు పిఎం అవ్వు అని చెప్పి ఎవడు రాయడు. యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తుడు రాస్తాడని మనం వింటూ ఉంటాం. చిత్రగుప్తుడు ఏం రాస్తాడంటే, మనం చేసే పాపకర్మలు రాస్తాడు. అంతే, పాపకర్మలు రాసి మనం వెళ్ళగానే లీస్ట్ ఇస్తాడు. కరెంట్ బిల్ ఇస్తాడా? మనమే రాసుకుంటాం. మనము పైలోకాలకు వెళ్ళిన తర్వాత మన ఆత్మ ఉంటది. చర్మం విడిచినప్పుడు ఉండేది ఆత్మ. ఆ ఆత్మలు ఏమైందంటే, ఈ జన్మలో చేసినటువంటి పాప కార్యాలు అన్ని అనుభవించుకుంటూ నరకానికో స్వర్గానికో వెళ్తాం. ప్రతి ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళి స్వర్గానికి వెళ్తుంది. నువ్వు పుణ్యం చెయ్యి, పాపం చెయ్యి, కర్మలు చెయ్యి, ఏమైనా చెయ్యి, నరకానికి వెళ్ళాకే స్వర్గలోకానికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ తరుణంలో నరకానికి వెళ్ళగానే చిత్రగుప్తుడు ఉంటాడు అక్కడ. ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీ లీస్ట్ అని చెప్పి ఇస్తాడు. సూపర్ మార్కెట్ లో మనం అన్ని సరుకులు తీసుకున్న తర్వాత బిల్ ఇస్తారు. అదే టైప్ పాపాల చిట్టు పుణ్యాల చిట్టు ఆయన ఓపెన్ చేస్తాడు, మొత్తం చేసేసి నీకు బిల్ ఇచ్చేస్తాడు. మనం అప్పుడు మైండ్ పోతాం, అమ్మా ఆ రోజు మనం ఇలా చేసామా, అసలు మనం ఇది కాదు, ఇది లేదని చెప్పి కోర్టులో మనం వాదిస్తాం కదా, అట్లా లేదు. ఇక నువ్వు ఒప్పుకోవాల్సిందే. నువ్వు చేసిన దానికి చిత్రగుప్తుడు చూస్తూ కూర్చున్నాడు, ఇలా చేతులు పట్టుకొని. చిత్రగుప్తుడు ఏం చేస్తా అంటే, నీ ఎదురు నిలబడతా ఉంటాడు. నిలబడ్డప్పుడు నీ యొక్క హోరా ఉంటుంది. హోరా అంటే ఇది మూడో కన్ను, శివుడికి ఉండేటు మూడో కన్ను హోరా. ఆ హోరా ఓపెన్ అయిపోద్ది. ఆ హోరా ఓపెన్ అవగానే నీ చిట్టా మొత్తం వచ్చేస్తుంది ఈ జన్మలోది. వచ్చేసి దీనికి నీకేం శిక్ష కావాలో వేసుకొని చెప్తాడు. ఆప్షన్ కూడా నీకే. ఇప్పుడు మనకి చాలా మంది చెప్తారు, మనకి అది సినిమా ఉంటుంది, ఒక సినిమాలో అపరిచితుడు
దాంట్లో నూనెలో వేయిస్తారు, అవునవును. ఆ ముళ్ళు పెట్టి గరుడ పొడుస్తుంటారు. పురాణంలో ఇవన్నీ రాసున్నాయి అంటారు జనరల్ గా. ఆ గరుడు పురాణం లేదు, మనం సృష్టించింది అది. మానవుడికి ఒక భయం ఉండాలి కాబట్టి సృష్టించింది అది. ఓకే. గరుడు పురాణం ఉండదు శిక్షలు. అట్లా. కాకపోతే అట్లాగా భయపెడితేనే మానవుడు అనే జీవనం కొనసాగుతుంటుంది. దేవుడు అనే ఒక భయం ఉండాలి, లేకపోతే మానవుడికి పోలీసు అనే భయం లేకపోతే వీళ్ళు చేసే కర్మలు ఎట్లా ఉంటాయండి? క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క పురాణాలు కానీ మన వేదాల్లో కానీ ఈ గరుడు పురాణాలు కానీ మన జన్మ గురించి ఎలా ఉంది కనుక ఆ పాపకర్మలన్నీ కూడా మనమే లిక్కించుకొని వచ్చేదానికి ఉంటుంది. అట్లాగా నూనెలో వేయించాలా, బజ్జీ వేసి తినాలా అనేది మనమే రాసుకొని అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అట్లా నూనెలు వేయించాలి ఏమి ఉండవు. ఎక్కడ నరకంలో అక్కడ కూడా పనులు ఉంటాయి, పనులు చేపిస్తారు. మనకి హాస్టల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా చేపిస్తారో అక్కడ ఉంటుంది. ఆత్మలు చేస్తాయి, ఆత్మల చేత చేపించి ఆ తర్వాత స్వర్గలోకానికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ కూడా ఎగిరి తన్నేస్తాడు ఎరంకాలతో. ఆ జాతకు అక్కడ సిగ్నేచర్ తీసుకుని వస్తారు, స్టాంపు, రాజముద్ర అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటుంది రాజముద్ర. ఆ గ్రీన్ కలర్ లో ఉండే రాజముద్రే అల్లా. ఇక్కడ ఏంటంటే మతాలు విభజించుకున్నారు, మతాలు విభజించారు. గ్రీన్ కలర్ లో ఉండేటువంటి రాజముద్రే అల్లా. ఆయన వేసి ముద్రించి శివుని దగ్గరికి పంపించేస్తాడు, బ్రహ్మ దగ్గరికి. ఆ బ్రహ్మదేవుడు ఎగ్గిరిదంటే శివ భగవానుడి కాళ్ళ మీద పడతాం. ఆ శివ భగవానుడు వీళ్ళకి పోయేసి పలానా గర్భంలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి అని ఆ కర్మలన్నీ కూడా చేసేస్తాడు. శివ భగవానుడు మన చేత చేయించడానికి బాధ్యత తీసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఈ జన్మలు ఎలా ఉండాలి అనేది మనం అక్కడ ఆత్మగా ఉన్నప్పుడు మన కర్మలు మనమే రాసుకొని ఈడకి వచ్చిన తర్వాత దేవుడా నాకు అది చెయ్యి, దేవుడా నాకు ఇది చెయ్యి అంటూ మళ్ళీ కూడా నా రాత బాగాలేదు, నా కర్మ బాగాలేదు, నా టైం బాగాలేదు, నీ వల్ల నాకు ఇలా అయింది, నా వల్ల నాకు ఇలా అయింది అని చెప్పి వేరే వాళ్ళని పెట్టి మనం బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ మనది మనమే రాసుకొని మనం వాళ్ళ సమక్షంలో మనం నేను ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఈ తల్లి గర్భం వల్ల రావాలి, ఈ తండ్రి కావాలి, నేను ఇలా అనుభవించాలని చెప్పి మనమే రాసుకుంటాం. ఆ కర్మలు తగ్గించుకోవడానికి రాసిన తర్వాత వాళ్ళ చేత బతులాడుకొని స్టాంప్ వేయించుకొని వచ్చి మళ్ళీ భూమి మీద పడి మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని దేవుళ్ళందరినీ మొక్కుంటూ ఉంటాం. శివ భగవానుడు ఏం చేస్తాడంటే మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా నీ చేత నువ్వు ఏదైతే రాయించావో, నువ్వు లిక్కించుకున్నావో అదన్నీ కూడా నీ చేత చేపిస్తాడు. పూర్వజన్మం మనకి ఎప్పుడు పోతుంది అంటే మనకి మాయ తెగినప్పుడు పోతుంది. ఆ మాయ తెగిన దగ్గర నుంచి ఈ జన్మలోకి అడుగు పెట్టినట్లు లెక్క. ఇప్పుడు మరొక విషయం, బేబీ హాస్పిటల్లో జన్మకి ప్రాణం ఇవ్వగానే అందరూ అనుకుంటారు ఆ టైంని రాస్తారు. అప్పుడు రాసినప్పుడు ఈ గురువులు కూడా చెప్పేది ఏంటంటే 2:19 అండి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తము, ఈ ముహూర్తం పోయిందంటే ఇక మీ వాడికి రాజయోగం రాదు అంటాడు. ఈ 2:19 బేబీ భూమి మీద పడిపోద్ది. కానీ మాయ కట్ చేసేటప్పటికి 5 నిమిషాలు టైం పడుతుంది. ఆ 5 నిమిషాల తర్వాత వచ్చేది యమగండం. యమగండంలోనే ఉంది మాయ. ఈ యమగండంలో కట్ చేస్తారు. అప్పుడు ఆ పాపకి, బేబీకి ఈ యమగండం ఛాయలు ఉంటాయి. ఈ యమగండంలో ఏదైతే క్రియలు ఉంటాయో అప్పుడే లగ్నం ఉంటుందో అది ఈ జన్మలో మొదలవుతుంది. ఎందుకే ప్రపంచంలో ఎవరు కూడా టైంను చూసి కన్నప్పటికీ, టైంను చూసి ప్రసవించినప్పటికీ, టైం చూసి చేసినప్పటికీ కూడా మాయ కట్ చేసే టైం అనేది ఒకటి ఉంటుంది. అప్పటి నుంచే ఈ జన్మ మొదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మలో ప్రసవించిన టైం కాదు, మాయ కట్ చేసినటువంటి టైం ని నోట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి మనం ఇలా ఫాలో అయిపోతూ ఉంటాం. ఇప్పుడు బిడ్డ భూమి మీద పడిన తర్వాత మాయను ఇంకొక అరగంట ఆపమని ఆపుతారు. కానీ మాయ కట్ చేశారు అంటే మాత్రం ఈ జన్మ కింద లెక్క. మనకి సీఎం అవ్వాలన్నా, లేకపోతే కలెక్టర్ అవ్వాలన్నా, అమ్మాయి అబ్బాయి బాగా జీవితంలో ముందుకెళ్లాలన్నా కూడా వీరికి మాయ కట్ చేసిన టయాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎవరైనా సరే ఈ జన్మలో. ఇక మీదట ఇది చేసుకోవాలి. మన జన్మలు మనమే లిక్కించుకుని వస్తాం కాబట్టి దేవుణ్ణి అనకూడదు మనము. ఇది ఈ జన్మ రహస్యం. అంటే నిజంగానే అయితే గత జన్మలో చేసిన దానికి మనం ఆల్రెడీ తీసేసుకుంటాం. అక్కడ పనిష్మెంట్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా మిగిలిన ఉంటాయి అంటుంటారు, అలా ఏం ఉండదంటే అదే ఈ జన్మలో అనుభవిస్తాం కదా, మనకి మనం రాసుకుని వస్తాం. ఓకే, మాకు ఇక కంటిన్యూ ఇక్కడ భూమి మీద నేను లవ్ చేయాలి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి, నేను లవ్ చేయాలి, లారీ కింద పడిపోవాలి, నేను ముందు కుక్కను పెట్టు దేవదాసుల కుక్కను పక్కన పెట్టుకొని పోవాలి, లేకపోతే నేను ఈ జన్మలో రైటర్ అవ్వాలి, కెమెరామెన్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి అని మీరు ఎప్పుడో రాసుకున్నారు. ఇది అందుకే మీరు జాబ్ మానేసి మరీ యాంకర్ గా వచ్చేస్తారు, ఛానల్ పెట్టేసుకున్నారు. సో దినదిన అభివృద్ధి అవ్వాలి. సో కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, మనకు తెలియదు కానీ మనం రాసుకుని జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. అవి ఒక్కొక్కసారి కళల రూపంలో వస్తూ ఉంటాయి. మీకు ఇది జరగబోతుంది, జాగ్రత్త పడండి. ఎందుకంటే అనుభవించాల్సింది ఇంకా ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడాల్సిందే. ఇప్పుడు 90 సంవత్సరాలు మనకు ఆయుష్ ఉంటుంది.
90 సంవత్సరాలు ఆయుష్ ఉంది కదా అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు దాటగానే ఏ బస్సు కింద లారీ కింద నిలబడ్డాం అనుకోండి, ఎందుకు నాకు ఆయుష్ ఉంది ఏం కాదంటే అయిపోతుందా? అవును. కాబట్టి ఏంటంటే అవన్నీ గండాలు అంటారు. అయితే శివ భగవానుడు ఏం చేస్తాడంటే మనని నడిపిస్తూ ఉంటాడు. ఆ శివ భగవానుడి యొక్క ఛాయలో వచ్చినవే ప్రపంచం, దానిలో ఉండే ఛాయలు, భాషలు, మనుషులు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన సృష్టించినటువంటి ప్రపంచం. ఇది గత జన్మ చరిత్ర కావాలంటే గరుడ పురాణం చదవాలి, ఈ కాస్త కూడా పోతుంది. కాబట్టి ఇందులో చాలా ప్రసిద్ధి ఉంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే గత జన్మ ఎవరు రాయరు. ఈ బ్రహ్మదేవుడు, చిత్రగుప్తు వారు, నరకాసుడు, లేకపోతేనో బ్రహ్మదేవుడు, ఎవరు శివుడు, పార్వతి ఎవరు రాయరు. మనకి మనమే రాసుకొని భూమి మీద పడతాము. నువ్వు కుక్క అవ్వాలా, పంది అవ్వాలా, నక్క అవ్వాలా, ఎవరి నోట్లో తినాలా అని చెప్పి పడతాం. ఇప్పుడు మనం తింటూ ఉంటారు చాలా మంది ఫిష్లు, మేకలు, కోళ్ళు, ఒక్కొక్కరు పెద్ద పెద్దవి కూడా తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ కర్మ. పోయిన జన్మలో వాడి అదృష్టం ఏంటంటే ఈ జన్మలో నువ్వు తప్పు చేసావు, నన్ను కొట్టావు, నేను నిన్ను హింసించాలని చెప్పి రాస్తాడు వాడు. వాడికి వాడి రాసుకుంటాడు. రాసుకొని ఇక్కడ ఏంటంటే మేకగా పుడుతుంది. ఆ మేకను వాడు వేసేసి తింటూ ఉంటాడు. ఆ మేక ఏమనుకుండిద్ది, అవును పోయిన జన్మ నేను కరెక్టే ఇబ్బంది పెట్టాను, ఈ జన్మ నేను శిక్ష అనుభవిస్తాను, సరే నువ్వు తినేసే అని చెప్పి ప్రేమ పూర్తిగా వస్తుంది. అట్లా అందుకని అమ్మవార్లకు వాళ్ళకి మేకలు బలి ఇవ్వకూడదు. అది పోయి మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ నువ్వే రాసుకోవాలి, ఇంతమందిని బలి ఇచ్చాను నేను, ప్రాణాలని నేను తీశాను, నాకు శిక్ష కావాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జన్మలో పుణ్యాలే చేసుకుంటూ ఉండాలి మనకు తెలిసినంత వరకు. కరెక్ట్ సార్, చాలా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.